ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లా. బాగున్నారండి అందరూ? మీ అందరి కోసం మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం ఏంటంటే సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశం అంగీకరించబడి సురక్షితముగా ఉండను, వాడు కీడు వచ్చుచున్నాను భయం లేక ఉండను. దేవుని ఉపదేశం అంగీకరించేవాడు ఎవరు అంగీకరిస్తారో వారు అందరూ కూడా భయం ఉండదు. ఏదైనా కీడు వస్తుందన్నా కూడా దేవుడే చూసుకుంటాడని ధైర్యంగా ఉంటారు. కాబట్టి దేవుల్లో మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనకి ఏ భయం ఉండదు. దేవుల్లో ఉన్నప్పుడు ఆయనే చూసుకుంటాడు ప్రతి అవసరం, ప్రతి అక్కర అని చెప్పి మనం సంతోషంగా ఉండగలుగుతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీ 4:4 సంతోషించడి, మరలా చెప్పుతున్న సంతోషించడి, మీ సహనము సర్వజనులకు తెలియనీయడం. సహనం కలిగి ఓర్పు కలిగి జీవించినప్పుడు, ఆయనలో పరిపూర్ణంగా మనం జీవించినప్పుడు ఏ భయము బాధ ఉండదు, సంతోషంగా జీవించగలుగుతాం. ఆయన మనకు తోడంటే ఇంక భయం బాధ ఎందుకు? ఆయన చూసుకుంటాడు ప్రతి అవసరం అని చెప్పి మనం సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఎప్పుడు బాధలు దిగులు పడుతూ ఉండాలని కోరుకోవట్లేదు. కాబట్టి దేవునికి విధేయత కలిగి మనం సంతోషంగా జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.